ఆ పొరను తీసేసింది, తన కళ్ళ ముందు ఆ పొరను పీకేసింది. ఇప్పుడు ముష్కరులంతా ఇటు ఆర్మీతో జతకట్టినట్టుగా తెలుస్తోంది. అసలే దుర్మార్గులు, దాంతోపాటు ప్రభుత్వాన్ని పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలోని ఇటు పాకిస్తాన్ ఆర్మీ తెగదెంపులు చేసేసుకుంది ప్రభుత్వం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆర్మీకి అలాగే ప్రభుత్వానికి మధ్య తెగదెంపులే జరిగితే ఈ ఆర్మీ ముష్కర మూకతో జత కట్టినట్టుగా ప్రచారం జరుగుతున్న మాట వాస్తవం కూర్చుంటుంది, పీట వేసుకొని కూర్చుంటుంది. అప్పుడు ఎంతకైనా తెగిస్తుంది. అంటే చూడండి, ఒకే ఒకటి దుర్మార్గపు ఆలోచన, ఒకే ఒకటి పదవి ఆకాంక్ష ఆసిమ్ మునీర్ గారిని లేపి పడేయాల్సిందే. బహుశా బలూచులు ఇంకా ఆగే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు ఈ క్షణంలో విజృంభించాల్సిందే. వాళ్ళు కూడా దాడి చేసి లాగేసుకుంటేనే తప్ప పరిణామాలు మారే అవకాశం కనిపించట్లేదు. బహుశా ఈరోజు రాత్రి రుద్ర తాండవం జరగాల్సిందే, రౌద్ర అవతారం ఎత్తాల్సిందే, రుధిర సింధూరం దిద్దాల్సిందే. ఎక్కడ ఆగే అవకాశం కనిపించటం లేదు అనే మాట కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాబు, యుద్ధం వద్దనుకుంటున్న మహానుభావులు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి బయలుదేరండి. నిర్మోహమాటంగా మీరెవర్రా మమ్మల్ని అన్న అనుకుంటా అనే ప్రశ్న వస్తుంది కదా, మీరెవరని చెప్పి అడుగుతారు కదా. గుర్తుంచుకోండి, ఈరోజు భారత్లో ఆ ముష్కర మూక దాడి చేస్తూ ఉంటే యుద్ధం కోరుకుంటోంది, శాంతి కోరుకుంది మనమే. కానీ యుద్ధం ఎందుకు కోరుకుంటున్నామో తెలుసా? ఇదిగో ఇందాకలా శాంతి 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 అంటే ఈ పిచ్చి వెధవలు, ఈ పనికిమాలిన వెధవలు, ఈ దుర్మార్గులు, ఈ దిక్కుమాలిన వెధవలు మన మీద దాడికి పాల్పడుతున్నారు దౌర్జన్యంగా. రైట్, another big and war breaking news చూస్తున్నారు. Let's see on the screens of RTV. war breaking చూస్తున్నారు. కేంద్ర హోంశాఖ అత్యవసర భేటీ జరుగుతోందంటే పరిస్థితి అర్థమవుతోంది. అన్ని రాష్ట్రాల సీఎస్లతో కేంద్రం ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశించింది. సమావేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్లు, కేంద్ర హోంశాఖ అధికారులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేంద్ర హోంశాఖ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ రోజు నా గొంతు పోయినా పర్వాలేదు, నేను చెప్తున్నా, నా గొంతు గట్టిగానే ఉంటుంది, వదిలే ప్రసక్తే లేదు. నా మాట వాడికి అర్థమైతే చచ్చిపోవాలి. టెర్రరిస్ట్ అనేవాడు వింటే కనుక ఉరేసుకు చావాలి. ఎందుకంటే మీరిచ్చిన బలం, మీకోసం పోరాడుతున్న బలం, మనమందరం కలిసి పోరాడాల్సింది. ఒక్కోసారి మాట కంచు ముక్కలే తగులుతూ ఉంటే ఆ కనికరం లేని వెధవలకి దిగాల్సిందే, గుండె లోతులోకి దిగాల్సిందే. కవాటాలు అంటూ ఉంటారు కదా, కవాటాలు మొత్తం కకావికలం అయిపోవాలి. ఏ కవాటాలు వాళ్ళకి మిగలడానికి లేదు, ఎక్కడ వాళ్ళు బతకడానికి లేదు. నరాన్న ఈరోజు కోపాన్ని నింపుకోవాల్సిందే. ఎందుకంటే శాంత రూపం వహించింది చాలు. ఇక వీళ్ళ పట్ల జాలి, దయ చాలు. ఏ దేశం అవసరంలా పాకిస్తాన్ గట్టిగా పిండడానికి, పాకిస్తాన్ పేక నొక్కడానికి, గొంతు మీద కాలేసి తొక్కడానికి సమయం ఆసన్నమైంది. చాలు. 150 కోట్ల మంది గట్టిగా థూ అని ఊస్తే ఆ ఉముకే కొట్టుకుపోయే 24 కోట్ల మందికి 24 కోట్ల కూడా అవసరం లేదు. దాంట్లో 40% తీసాను, 50% తీసాను. బలిచిస్తారు వాళ్ళు ఉన్నారు కదా. అంటే గట్టి కొడితే ఎంత మహా అయితే ఒక 12-15 కోట్ల మంది ఉంటారు, కొట్టుకుపోతారు. ఇప్పటికే నీళ్ళాపేస్తుందంటూ కొట్టుకుపోతున్నారు. గుర్తుపెట్టుకో పాకిస్తాన్, ఇప్పుడు నీ ముష్కర మూకను నువ్వు ఆపుకుంటావో, నీ సైన్యాన్ని నువ్వు ఆపుకుంటావో తెలుసుకో. లేదా ఈరోజు జరిగే ఆ విధ్వంసం, వినాశనం నీకు మాత్రమే పరిమితం కాదు, నీ చరిత్రకు పరిమితం అవుతుంది, నీ భవిష్యత్తుకు పరిమితం అవుతుంది, నీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది. నువ్వు తెగించే నీ తెగింపు మా సత్తా ముందు, మా ధైర్యం ముందు, మా సత్తు ముందు ఎందుకు పనికిరాదు. వీళ్ళు నగ్రోట ఎయిర్ బేస్ మీద దాడి చేసినట్టుగా తెలుస్తోంది. బహుశా ఇబ్బందికర వాతావరణం అంటూ కూడా ఇటు సోషల్ మీడియా వేదిక చర్చ జరుగుతోంది. అలా కాకూడదని కోరుకుందాం. మన సైన్యం, మన బలగం, మన బలం పూర్తిగా నిలబడాలని కోరుకుందాం. మన బలగాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉన్నాయి, పూర్తి స్థాయిలో ధైర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశించిందంటే ఈరోజు రాత్రి పంబ రేగబోతోంది. ఈరోజు మహంకాళి అవతారం ఎత్తబోతున్నారు మన సశస్త్ర బలగాలు. రౌద్ర రూపం, రుధిర తాండవం, రాత్రికి శ్మశానంలో తాండవం చేయాల్సిందే. పాకిస్తాన్ని శ్మశానం చేసి రుద్ర తాండవం అక్కడే జరగాలి. అక్కడ రుద్ర తాండవం జరగాల్సిందే. వాళ్ళ భస్మాన్ని భరతమాతకు అర్పించాల్సిందే. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్జన్యం! ఇదా మీరు? ఎంత కపట పన్నాగవా! ఎంతటి దిక్కుమాలిన స్థితికి వెళ్ళిపోయింది పాకిస్తాన్ ఈరోజు. చీ!
విశ్వసనీయతను కోల్పోయింది పాకిస్తాన్ ఈరోజు ప్రపంచం ముందు. ఇంకా అమెరికా నా పాకిస్తాన్ అనుకుంటే రైట్. అనదర్ బిగ్ అండ్ వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రమాదంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. డేంజర్లో పడింది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. కార్గిల్ వార్ తర్వాత సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందంటే చర్చ జరుగుతుంది. కార్గిల్ వార్ తర్వాత ప్రభుత్వాన్ని లాగేసుకున్నాడు ముషర్రఫ్. హిస్టరీ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ ముషర్రఫ్, ఇప్పుడు మునీర్. ఈ అప్పుడు ముషర్రఫ్, ఇప్పుడు మునీర్, ఈ ముమ్ములు పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్గిల్ వార్ తర్వాత ఎటువంటి పరిణామాన్ని చూస్తుందో మనం చూసాం. ఇప్పుడు ప్రపంచ పటంలో బహుశా ముషర్రఫ్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టున్నాడు ఈ ముద్రాష్టపు సచ్చినోడు. ముషర్రఫ్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టున్నాడు. వీడికి తెలియటం లేదు. వీడికి తెలియని విషయం ఏంటంటే వీడి మీద వీడి ఆర్మీలోనే వ్యతిరేకత ఉంది. ఈరోజు తెలుస్తుంది. నువ్వు అంటున్నావు కదా భారత్ మీద దాడికి దిగుదానని చెప్పి. బహుశా నీ ఉగ్రవాదునికి సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎవరు బయటకు రావట్లేదేమో. ఒక్కసారి వాళ్ళు సైడ్ ఇస్తే నీ వాళ్ళు నిన్నే లేపేస్తారు మునీర్. దిస్ ఇస్ అన్డౌటెడ్. దానికి సంబంధించి విశ్వాసం మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు పాకిస్తాన్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టింది. తనకున్న ముసుగును పీకేసింది. పూర్తి స్థాయిలో నేనిది అంటూ చెప్పుకొచ్చింది. ఒరిజినాలిటీ బయటపడింది. పాకిస్తాన్ ఇప్పుడు ప్రభుత్వాన్ని పక్కన పెట్టేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం పక్కకు వెళ్ళిపోయింది. అక్కడ ఆర్మీతో పాటు ఉగ్రవాదులు కలిపి దాడులకు ఉపక్రమించినట్టుగా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు. ఒకసారి రామ్దాస్ గారికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, మరి కాసేపట్లో రామ్దాస్ అప్డేట్ అందించేందుకు ప్రయత్నం చేశారు. చూస్తున్నారు, కీలక డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణను పాకిస్తాన్ అతిక్రమించింది అనే మాట వినిపిస్తోంది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు ఆర్మీ చీఫ్ మునీర్కు మధ్య ఇప్పుడు పొసకడం లేదా అంటే అటువంటి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అటువంటి మాట వినిపిస్తోంది. ఇటు ప్రభుత్వమేమో కాల్పుల విరమణ అంటుంది, కానీ ఇప్పుడు చూస్తే కనుక మారిపోతుంది పరిస్థితి. ఈ రాత్రంతా ఏం జరుగుతుంది? డోంట్ గో ఎనీవేర్. ఆర్టీవీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. మరి ముఖ్యంగా జాతీయ వార్తా సంస్థల కన్నా ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే వీఆర్ కమిటెడ్ దేశం కోసం. ఈరోజు ఇంత గొంతు చించుకోవడానికి కారణం ఒకటే. మీరు అంటున్నారు ఎందుకు ఇంత అరిచేస్తున్నావు, ఎందుకు ఇంత గోల్ చేసేస్తున్నావు అని చెప్పి. నా ఇంటిలో జరిగితే నేను అరవనా? నా ఇంట్లో ఇబ్బంది జరిగితే నా గొంతు ఘోషించదా? సైలెంట్గా కూర్చొని పాకిస్తాన్ మీద దాడి జరిగింది అని చెప్పమంటారా? పాకిస్తాన్ భారత్ మీద దాడి చేసింది అని చెప్పమంటారా? మీరే చెప్పండి. కూర్చొని సైలెంట్గా భారత్ మీద పాకిస్తాన్ దాడి చేసింది అని చెప్పమంటారా? చెప్పండి, మీరే చెప్పండి. మీకే వదిలేస్తున్నా. నా ఇంటి మీద దాడి చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో నేను అలాగే రియాక్ట్ అవుతున్నా. నా బాధ, నా దేశం మీద దాడి చేశారనే బాధ. అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సరిహద్దుల్లోకి వెళ్ళి పోరాటం చేయాలా సిద్ధంగా ఉన్నా. బహుశా వాడిని నేను కొట్టేలేపై వాడిని వేసేయచ్చు, భయపడేదే లేదు. అవసరం వస్తే పరిగెడతాం. చెప్తున్నాను, ఈరోజు పాకిస్తాన్కి ఏ భాషలో కావస్తే ఆ భాషలో అర్థమయ్యేలా చెప్తా. హిందీలో చెప్పంటే పాకిస్తాన్ తుమ్కో ऐसे ही जवाब देंगे, हिंदी में चाहिए तो हिंदी में जवाब दूंगा. If you want answer in any other language, in Hindi or in English, I'll give a befitting reply on the same language, on the language which you want, whether it could be Hindi or whether it could be English. And we don't want to leave you. Remember, India won't leave you. And this is Bharat, Mahabharat. We have faced Kurukshetra. We know how to deal all the situations. हमको पता है कैसे सिचुएशन में कैसे हैंडल करना है. And we will handle